ఏమే అటుపై కోరుకోవడం అంటే అది ఇది 14 కిలోమీటర్లు గురు ప్రదర్శన ఉంటుంది. అట్లా 14 కిలోమీటర్లు నువ్వు నడిస్తే 9 దేవస్థానాలు తిక్తాయి నీకే. 9 దేవస్థానాలు కూడా ఈశ్వరుగా ఉంటాయా, ఒకటి పేరు ఉంటాయా. దాని అంతా నువ్వు దీక్ష చేసుకొని నడిచి 14 కిలోమీటర్లు నడిచి లోపలికి పోయి నీ కోరిక ఏముంటుంది కోరుకుంటే 100% అవుతుంది. ఏం దీక్ష? అది 14 కిలోమీటర్లు నడిచేది దేవస్థానం చుట్టూ చుట్టేది 14 కిలోమీటర్లు. ఏం కోరుకోండి? నీకేం కావాలో అది కోరుకో, నీకేం కావాలి అట్లా. 14 కిలోమీటర్ గాడిలో బస్సు తిరిగేది నడుచుకొని పాదయాత్ర చేయాల. ఊడున్న పైన 3 కిలోమీటర్లకే బాధ అయిపోయింది. 14 కిలోమీటర్లు అంటే హైట్ ఏముంటుంది నార్మల్గా నడుచుకొని పోతామని ఊరంతా ఊరంతా కాదు. మళ్ళా ఆదాయం శివంత వరం రాలంటే ఊరికి వచ్చిందా నువ్వు ఎవడని పెయింటివా? నీకు చదివినాను. యాడ్ చదువుతా యూట్యూబ్ రీల్ అవుదా నువ్వు చూంటే మనం చెప్పాలి కదా నువ్వు నువ్వు చెప్పావు కరెక్ట్ అసలు. యా దాంట్లో చదివినావు నువ్వు చెప్పు. అరుణాచలం అదంతా తెమిలే ఎట్లా చదివి నువ్వు? యావదే అరుణాచలం నేను చదివినాను సార్. ఎట్లా నేను యాదాన్ని చదివినాను నీకు గీట్లు ఉంటావు చూడ గీట్ల దాన్ని ఆసాం ప్రకారం దమ్ముంటే అంటే అదేం తెలిసిన ఈ స్వామికి ఇంకా శబరిమల పోకనే దర్శనం అయిపోయింది కళలో. అట్లా అదంతా ఈ స్వాముల మాటలు. కలకుండా స్వామి నువ్వే చెప్పేంటావు కానీ కలకొండ స్వామి ముద్దే క్రియేటివిటీ మొత్తం అవతి గడుస్తాడు. అదేం చెప్పినట్ట అది ఇక్కడ ఎర్రమేలు పోయినప్పుడు ఏం చెప్పినట్ట ఏం చెప్పా 20 పోలేదు చెప్పు. గుడ్ మార్నింగ్ బాయ్ చాలా గుడ్ ఈవినింగ్ టుడే. చెప్పినంటే సమయమే వీడియో తీసి నువ్వు చేసి చెప్తాను నువ్వు చెప్తాను నేను వింటాను. సెల్ఫీలో రెడీనా? ఈ సమయం ఏమని తెలిసిన ఫస్ట్ నాకు సమయనే నేను సీట్లో కూర్చోండి ఏం చెప్పు సమయం అంటే గుడ్ మార్నింగ్ ఉండే సమయం అట్లా చెప్తాను. నేను చెప్పేది ఇంకా మాట్లాడి కూడా సమయం నువ్వు పక్కలకి ఏదైనా పెట్టి బట్ట పెట్టే బట్ట నోట్లా సమయం ఏం సమయం అంటే నాకు ఇప్పుడు దయ్యం కళ్ళకు వచ్చాయన్నాడు. నేను చాలా చెప్తాను సార్ అబద్ధాలు చెప్తాను. మళ్ళా నీ సామి అయిపోయినాక మళ్ళీ నువ్వు చెప్పు ఓకేనా? ఏం లేదా మళ్ళీ వీడియో చేసుకుందాం. ఈ సామె ఏం చెప్తాను నాకే వినపడుతున్నా సార్ దాంట్లో అయ్యప్ప స్వామి కల్లాగా కనపడినాడు. అయ్యప్ప స్వామి కల్లాగా పడినాడు అని చెప్పా. సర్లే అనేసి ఏం చెప్తామే అంటే లేదు కళ్ళకి వచ్చి నేను అయ్యప్ప స్వామినే చూసింది కదా అట్లా కళ్ళకి వచ్చి నాకు చెప్పా. అయ్యప్ప స్వామి తెలియదు కాదు నాకు తెలియదు అని ఏం చెప్పే సమయం అంటే ఇట్లా ఎర్మేలికి పోతాము కన్నీసామి ఫస్ట్కి తయారైనావు కన్నీసామి నువ్వు ఎర్మేల్లో కొంత హుషారు మీ పిల్లలతోవా యాలంటే నెడ్డేపుల మీద ఇద్దరు వాతలు వస్తాయి అని ఇండైరెక్ట్ గా చెప్పినాడు ఈ స్వామికి. ఆ స్వామి చెప్పి అడుగు కావాలంటే మళ్ళీ ఇంకోటి అడుగు కావాలంటే అడుగు కావాలంటే నేను చెప్తాను కదా అడగండి నేను చెప్తాను. అడుగు కావాలంటే అయిపోయి ఉండి చెప్తాను కంప్లీట్ అంతా అయిపోయినాక స్వామి తీసాము అదంతా కంప్లీట్ అయిపోయింది. నీ దాంట్లో బాగా వచ్చింది తీసాను చెప్తాను తీసాము మళ్ళీ కావాలంటే తీసాము చెప్తాను నువ్వు చెప్ప అడుగు కావాలంటే వీడు మళ్ళీ ఏం చెప్తా ఏమేమి చెప్పినాడు నీకు అంటే నీట్ గా పూర్తిగా ఒక అర్ధ గంట సేపు కూర్చోండి అయ్యప్ప స్వామి చేతలో అనేసి బాగా నిద్రపోయినాడు. ఇట్లా కల్లా వచ్చిందంటే అట్లా గ్లాస్ మీద ఎర్రమేళ్ళకి పోయినాడు. కొంచెం మీ సాములతో హుషారుగా మీ బావ సాములు ఉన్నారు చెక్కేస్తారు నీకు అని చెప్తున్నారు. సర్లే అనేసి నెడ్డి మీద ఇంటింతలా వాతలు వస్తాయి బర్రలతో పెరికేస్తారు అట్లే కొంచెం హుషారుగా ఉండి శబరిమల ఎక్కేదాక అని చెప్పా. సర్లే అనేసి మళ్ళీ ఏం చెప్పా అయ్యప్ప స్వామి అంటే అయ్యప్ప స్వామి అంటే అందరికీ భక్తే కదా పుండు స్వామి నువ్వు అట్లా చెప్తాను కదా మళ్ళీ ఉండట జొల్లుగా అయిపోతుంది సామె పేరు చెప్తే సమాజమే మళ్ళీ ఉండుకొని ఈ సమయ ఇట్లా చెప్పు సమయ అయ్యప్ప సమయకే మళ్ళీ ఇంకా ఏం చెప్తా అని నేను అడిగితే ఈ సామె ఉండుకొని ఆవిడ ఏం చెప్తా సమయ పంపాకి ఎక్కుతానో లేదో ఎర్మెల్ అనే వాతలు వచ్చేస్తాయంటే నాకు అనేసి ఈ సామాన్య
ఏమైలేదు అయ్యప్ప స్వామి మీద భక్తి పెట్టుకో ఏమైలేదు అని అట్లా నేనంటే మళ్ళీ అయ్యప్ప స్వామి ఏం చెప్తే తెలిసిన సమయ చాలా కేర్ఫుల్గా ఉండి మీ వాళ్ళు ఇంటి తెల్లం బర్రెలు ఎత్తుకుంటారు పీరికితే కదా అట్లా పీరికి పారేస్తారు నిన్నే వాటర్ వస్తే ఇంటింతలా వస్తాయి కొనుక్కునే కయ్యలేదు చేయం పడితే సాములు కారం పొడి కూడా చెల్లే వాళ్ళు ఉన్నారు రోజు తుషారుగా ఉండు కనీసం నువ్వు అని చెప్పినంట అట్లా చెప్పినంట అట్లా చెప్పి నీకు ఈ సమయం ఏమన్నా కూడా పక్కలో ఉంటాయి కదా నేను ఇట్లా అంటే ఇట్లా అట్లా ఇట్లా అంటే బుడుకుని లేచి అయ్యో సాము వచ్చాయన్నాడు సాము వచ్చాయన్నాడు నాకు ఇంకా దర్శనం ఏం లేదు ఇంకా కళ్ళకి వచ్చాయన్నాడు అని చెప్పేసి మళ్ళీ దిగేతాడు పిర్లు కానీ పాసుకుపోతాయి గట్టిగా చెప్పట్లో పిర్లు కానీ చెప్పేదాం అట్లా చెప్పట్లో పిర్లు కానీ ఒకటికొకటి రాసుకొని క్యాండిడేట్ పౌడర్ ఎత్తుకుపోయింది తమాజ్కే ఎమర్జెన్సీకే అని చెప్పినట్టు అయ్యో నన్ను మధ్యలో మాట్లాడింది రాసుకుంటా ఇట్లా రాసుకున్నాడు బొబ్బులు ఎగిరి పేలిపోతాయి మళ్ళీ కూర్చునేకి ఇక్కడ హుషారుగా ఉండు ఆత ఒకటి తెప్పించుకొని వస్తే ఈత ఒకటి ఉంటుంది చాలా భద్రంగా ఉండు నువ్వు మీ బావగారుతావా అని చెప్పినట్టు సామె నిజం చెప్పు సామె చెప్పిన లేదా చెప్పు నా పేరు నిజం చెప్తాను నిజం చెప్పాలంటే అక్కడ కళా స్టోరీ అనేది నువ్వు చేసే క్రియేటివిటీ నేను చేయండి క్రియేటివిటీ అంటే ఎట్లా ఈ సామె మళ్ళీ ఇంకోతో ఏం చెప్తా అది అవుతుంది గురువారంలో పోతుంది చూడ ఇది దర్శనానికి ఆవిడేం చెప్తా మాల వేసుకున్నాడు స్వామి ఇంకా శబరిమలకి పోయిండదా ముందుగానే వచ్చి పొరగేత వచ్చిన అదే సమీ నాకు ఒక ఇన్సిడెంట్ నీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఇవిడ ఇది మహా దారుణమైన సంగతి సైలెంట్ కూడా అరద్దా నువ్వు కంటిన్యూ నువ్వు క్యారీ అని అట్లా వరకు పెడతాను కాదు ఇక అబ్బు మా యంత్రం గరకు పెడతాడు అయ్యో పక్కాడు గరకు పెట్టినట్లు గరకు బండి అయ్యో రాక్షస కొరకు ఇది రాక్షస కొరకు ఉండి సమయం ఒకే ఒక నిమిషం మీదంటే వీడియో చెప్తా బ్యాక్ కెమెరా నీ దాంట్లో ఇది హైలీ ఫెంటాస్టిక్ ఇది మైండ్ బ్లోయింగ్ సీన్ ఏం చెప్తా తెలిసిన గురువారంలో సామె ఒక ఇన్సిడెంట్ అయిపోయా నేను వస్తాను అట్లా పరిగెత్తే నేను క్యూలో నడుచుకొని వస్తాను చూడనాకపా వస్తాను అట్లా ఏం చెప్తా తెలిసిన సమయ ఒక ఇన్సిడెంట్ అయిపోయి ఏం సమయం సరే బస్సులో చెప్తాను అది ఊరికి చెప్పకూడదు అని ఏమో చెప్తాట్లే ఇంపార్టెంట్ ఏమో ఉంటుంది అడ్వాన్స్ ఇక్కడేమో అని నేను అనుకుంటే ఈ సమయం చెప్తే నాకు రవి సమయం ఇది నాకు సమయం నన్ను చూసుకొని ఉండే నడుచుకొని వస్తా అంటే చూడు సమయం కూడా యాక్సిడెంట్ అయిపోతుంది ఏం యాక్సిడెంట్ నాకు ఏం అర్థం కాలేదు అనుకోండి నేను అతను సాములు వస్తా అంటారు కదా సాములు అందరూ సామికి పోయి జోరుగా వెనక్కి చూసుకోని వచ్చి గుద్దేనంటే సామె దాన్ని ఎట్లా చెప్తే తెలిసిన నాకు క్రియేటివ్గా సమయం పెద్ద యాక్సిడెంట్ అయిపోతాను కూడా ఏం యాక్సిడెంట్ ఇట్లా ఆడసాములు వస్తాంటే నేను వెనక్కి చూసుకొని వచ్చి గుద్దేస్తుంది సామ్ని ఆ సామి కిందకి పడిపోయా నేను ఎత్తేదామని పోతే ఆ సామి లేచి వెళ్ళిపోయి పరిగెత్తే నేను ఒక నెక్కున్నాను వాటిని ఎక్కున్నాను నిజం చెప్తాను నువ్వు చెప్పలేదు సార్ నువ్వు ఇప్పుడు నిజం చెప్పానని నేను నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అబద్ధం నేను కాబట్టి యాక్సిడెంట్ నువ్వు యాక్సిడెంట్ ఆయన చెబుతా లేదా చెప్తే నాదని కాదు నేను చెప్పలేదు నాదని చెప్పలేదు కదా స్వామి నేను ఇంకెవరిది యాక్సిడెంట్ అయింది బావస్వామి రైటర్ పేరు సమేది డైరెక్టరు నేను ప్రొడ్యూసరు నేను హీరోయిన్ ఈయనకు తెల్లాల్సిన సంగతి అది నువ్వు ముందుగా చెప్పినంటే ముందుగా నాకు అయిపోయింది యాక్సిడెంట్ అని సామె నేను చెప్పలేదు ఎట్లా నువ్వు మొదలే తొలగ సుబ్బన్న తొలగ సుబ్బన్న అంటే తొలగ సుబ్బన్న నువ్వు నిజం చెప్తాను నువ్వు ఒట్టే మరి చెప్తున్నా స్వామి నేను పక్క సత్యమేవ జయతే యాక్సిడెంట్ అయిందంటే లేదా మాల పట్టుకుని ఏం సమయం గొప్ప మాటలు అట్లా మాట్లాడతావు అనేసి గూప్ కొట్టి ఇచ్చి నేను అడిగిన చెప్పట్లు గట్టిగా చెప్పట్లు చెప్పట్లు నిజం చెప్ప నిజం చెప్తాను యాక్సిడెంట్ అయిపోయిందంటే లేదా
అయిపోయింది. అదొక్కటి అడిగింది. ఇప్పుడు నేను నిజం చెప్పమంటా, నువ్వు చెప్తావా? చెప్పు. నేను నిజంగానే నిన్ను గుద్దేసి పడిపోయా అని చెప్పి అడుగుతా. నువ్వు గుద్దేసి అని చెప్తావు, యాక్సిడెంట్ అయిందంటే యాక్సిడెంట్ అంటున్నా కానీ ఆడిపోయి మాట వచ్చేది